మానవ జీవితమే ఒక మహాభారతం, అది మంచి చెడుల రెంటి నడుమ నిత్య ఘర్షణం. అలాగే ఉంటుంది. పట్టుదల బట్టి బ్రహ్మాండంగా దీనికి ఏవో పురస్కారాలు కూడా వస్తాయని తీస్తే ఏమీ లేదు, మొత్తం 3వ రోజు తిరస్కారమే, డబ్బాలు వెనక్కే. చెప్పలేమండి. ఈ సినిమాలు ఒకటి మన చలనచిత్రాలు కానీ యుద్ధం కానీ జీవితరంగం చివరికి జీవితంలో పరిణామాలు ఇంతే, మనం దానికి సిద్ధంగా ఉండాలి. చాలా మంచివాళ్ళు అనుకున్న వాళ్ళు దుష్ప్రవృత్తులు కనపడతాయి. వీడేమిటో మొదటి నుంచి చిన్నప్పటి నుంచి ఇలాగే ఉన్నాడు అన్నవాడే మనం చూస్తాడు. అది ఆశ్చర్యంగా ఉంటుంది, ఆశ్చర్యంగా ఉంటుంది ఈ ప్రవృత్తి. అంచేతను అన్నీ సమానంగా తీసుకోవడమే మంచిది అంతే. ఆ ప్రవృత్తే మనకి యుద్ధ పర్వాల్లో అలవాటు చేసుకోవాలి. అయితే అది అక్కడో గెలుపు ఇక్కడో గెలుపు ఇలా ఉంది ఏమిటి, అలాగే ఉంటుంది యుద్ధం. ఎందుకంటే ఉరుకుడు చేతుల్లో ఈశ్వరుడు పరారైతే శృతసోముడి చేతుల్లో శకుని పరారు. ఇప్పుడు చూడండి, విచిత్రమైన యుద్ధం జరుగుతోంది. ధృష్టద్యుమ్నుడు కృపాచార్యుడు ఎదురయ్యారు. ధృష్టద్యుమ్నుడు అప్పటికే కాస్త వణుకుతున్నాడు మనిషి కృపాచార్యుడిని చూసి. ఎందుకంటే ద్రోణాచార్యుడిని చంపినంత తేలిక కాదు. ఒకటి, కృపాచార్యుడు చిరకాల జీవి, చిరంజీవి. ఆయన కూడా అశ్వత్థామంత కాదు కానీ అంత కూడా ఇంచుమించు అంత చిరంజీవి. చిరంజీవి అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, చావు లేదని అర్థాలు చెప్పకూడదు. ఎక్కువ కాలం బతుకుతాడు అంతే. అది వేలు కావచ్చు, లక్షలు కావచ్చు, కోట్లు కూడా కావచ్చు, మొత్తం మీద మరణం ఉంది. చిరంజీవి అంటే మరణం లేనివాడని అర్థం కాదు, దీర్ఘాయువు అని అర్థం. అది చిరంజీవిత చిరంజీవి, ఇంకేమిటి ఆ మాటలోనే ఉంది. ఆయన చావు లేదని అనకూడదు. మార్కండేయుడు చిరంజీవి అంటే మరణం లేదని కాదు, కొన్ని కోట్ల సంవత్సరాలు బతుకుతాడు అంతే. అశ్వత్థామ అంతే, బలి వ్యాసు అంటారు, బలి చక్రవర్తి అంతే, వ్యాసుడు అంతే. ఈ కృపాచార్యులు అశ్వత్థామ వీళ్ళందరూ కూడా మహా తపస్సు. ఈ తపస్సు అయినటువంటి కృపాచార్యుని యొక్క తేజస్సుకే, దుర్నిరీక్ష్యమైన ఆ తేజస్సుకే ధృష్టద్యుమ్నుడు చలించిపోయాడు. అసలు ఆ స్థితిలో యుద్ధం జరిగింది. తట్టుకోలేకపోతున్నాడు ధృష్టద్యుమ్నుడు, నిలబడ్డాడు. పైగా ఎంతైనానండి దుర్మార్గంగా చంపినటువంటి క్షోభ లోపల ఉంటుంది. వాడు మనిషి అన్నం తింటున్నాడు, కొత్త ఊరగాయలు మామిడి పళ్ళు వేసుకుని తిన్నా కాస్త మానవత్వం పనిచేస్తుంది. తర్వాత మజ్జి కోసుకుంటాంగా, కడుపులో గుడగొళ్ళు ఆడకుండా ఆ మజ్జిగ కొత్త ఊరగాయలు, ఆవకాయ, కొత్త ఊరగాయలు, మామిడి పళ్ళు నంచుకుని చక్కగా మజ్జి కోసి తింటాడు. దుష్టద్యుమ్నుడు ఏం తక్కువ వాడా. కాకపోతే వాడేదో చికెనో మటనో నంచుకోవచ్చు వాడి జాతిని బట్టి. ఏమవుతుంది మానవత్వం? ఏదో చేశాం ఎంతమంది తిట్టారు అనేది ఉంది. పైగా చాలామంది చూసిన వాళ్ళకి చెప్పడం వల్ల నువ్వు నరికింది శవాన్నయ్యా, మనిషిని కాదయ్యా. ఇదేమిటిది శవాన్ని నరకడం ఏమిటి? అందుకే అన్నాడు బావ అర్జునుడు, ధనులకు రాజులెట్టు శవకంఠము దురించుదురయ్యా అని. ఏమిటో మరి నమ్మొద్దామంటే కృష్ణుడు అదే మాట అన్నాడు, అర్జునుడు అదే మాట అన్నాడు, ధర్మరాజు అదే మాట అన్నాడు. ఇదొకటి ఉంది. రెండోది ఆయన బావమరిది, ఆయనకి పిల్లనిచ్చుకున్నవాడు. కృపాచార్యుని యొక్క చెల్లెలే కృపి. విచిత్రంగా పెట్టారు పేరు, కృపి కృప అంటాం. మరి ఆయన ఊరుకుంటాడా? ఆయన చేతిలో పడ్డాడు. అప్పుడు సారథి ఈయన దెబ్బతినడం చూసి కొంచెం ఇంకా మొండిగా పోరాడుతున్నా హితబోధ చేశాడు. అనవసరం, ఇగో నువ్వు ఇదివరకే ఓ బ్రాహ్మణ్ణి చంపావు, ఆయన బావమరిది, బ్రాహ్మణులతో పెట్టుకోకు. బ్రాహ్మణులతో పెట్టుకుంటే పరువులు పోవడం కాదు, పద్మశ్రీలు పోతాయి, అవసరమైతే ప్రాణాలు పోతాయి, వేషాలు వేయద్దు. అందుకని ఆయన కృపాచార్యుడు, వదిలే తప్పుకో, వెళ్ళిపోదాం, నువ్వు తీసుకెళ్ళిపోతాను, విజయవంతంగా పారిపోదాం అంటే ఒకసారి క్షత్రియుడైన వాడు ఒప్పుకోలేడండి. కానీ ఎందుకో ఒకసారి ఆ మనస్సు ఎలా పనిచేసిందంటే, ఏమయ్యోయ్ సారథి, మొత్తం మీద మా బామ్మ చెప్పిందే నిజమని చరణములున్ కరంబులును సంచలనత్వమునందజొచ్చే, చరణములున్ కరంబులును సంచలనత్వమునందజొచ్చే, మేన్ విరవిరబోవుచున్నయది విహ్వలమయ్యమనంబు నీ తలంపరయగమేలు మారుత సురాధిపసూనులలోన అల్లనొక్కరు దశకై రథంబు తొలగన్ గొని బొమ్ము అడిబీరమేటికిన్. స్పష్టంగా చెప్పేశాడు. చరణములున్ కరంబులును సంచలనత్వమునందజొచ్చి, కాళ్ళు చేతులు వణుకుతున్నాయి. సంచలనత్వం అనేది మనం ఏదో పెద్ద సంచలనం అని వాడతాం, భారతంలో వణకడం అనే అర్థంలో వాడారు, అప్పటి భాష అంతే. కాళ్ళు చేతులు వణుకుతున్నాయి, తేడా వస్తుంది. ఇక నేను గెలవలేను, నువ్వు అన్నదే నిజం. మేన్ విరవిరబోబుచున్నది, ఏమిటో శరీరం పట్లు విడిపోతున్నట్టుగా ఉందయ్యా, అవయవాలు ఏవి కలిసి రావటం. మనకు చూడండి, కళలో ఉన్నప్పుడు ఒక్కోసారి అరుద్దాం అనుకుంటాం, నోరు రాదు. అసలు చెయ్యిలా కూడ తీసుకుందామంటే రాదు, కళలో జరుగుతుంది సాధారణంగా. అలా ఉందయ్యా.
మేన్ విరవిరబోవుచున్నది. ఆ ప్రయోగం చూడండి, విరవిరబోవుచున్నది. విహ్వలమయ్యమనంబు, మనస్సు కూడా చాలా చికాగ్గా ఉందయ్యా, యుద్ధం చెయ్యాలని లేదు, గెలవలేము ఎలాగోను, కనీసం తట్టుకుని గెలవలేము, నిలబడదానికి కూడా మనసు రావట్లేదయ్యా. ఉత్సాహం లేకపోతే యుద్ధం చేయలేము. ఉత్సాహం, సాహసం, ధైర్యం, బుద్ధిశక్తి, పరాక్రమ షడైతే ఎత్ర తిష్టంతి తత్ర దైవోపతిష్ఠితి. రామాయణంలో లక్ష్మణుడు అనే మాట. ఇవి ఉంటే దేవుడు అక్కడ ఉంటాడు. ఉత్సాహం, సాహసం, ధైర్యం, బుద్ధి, శక్తి, పరాక్రమం. పరాక్రమం అంటే ఆక్రమించుకోవడం కాదు, స్థలాలు, భూములు, చొరవ, ముందు ఇతరుల కంటే కాస్త దూసుకెళ్ళిపోవడం. అందుకని అవేవో లేవయ్యా. మేన్ విరవిరబోగుచున్నది విహ్వలమయ్యే మనం. నీ తలం పరయక మేలు, నువ్వు చెప్పిందే మేలు. బాగా చెప్పావు పిన్నోయ్ అన్నట్టే, నువ్వు చెప్పిందే మేలయ్యా, ఎందుకు వచ్చిన గొడవ. అంచేత మారుత సురాధి పశువునులలోన అల్లనొక్కరు దశకం రథంబు తొలగను గొనిపం. భీముడి దగ్గరికి కానీ మారుత సురాధిప శూనుడు. ఈ శూనుడు రెండుకి, మారుత శూనుడు, సురాధిప శూనుడు. మారుత శూనుడు అంటే భీముడు, సురాధిప శూనుడు అంటే ఇంద్రుడు. భీముడి దగ్గరికి కానీ అర్జునుడి దగ్గరికి కానీ తీసుకెళ్ళిపో. ఇంద్రశూనుడు కదా అర్జునుడి దగ్గరికి. తొలగన్ గొనుపము. అడిబీరమేటికి ఎందుకు వచ్చింది ఈ వృధా శ్రమ? అడిబీరం చూడండి, అంటే అడియాశ. ఆశ మంచి ఆశ, అడియాశ వృధా అయిపోయిన ఆశ. అలాగే అడిబీరం, వ్యర్థమైపోయిన పరాక్రమం ఎందుకు వచ్చిందా ఇది? తీసిపారే, వెళ్ళిపోతాం పద, వద్దు. అడిబీరమేటికి అనేసరికి ఆ ధృష్టద్యుమ్నుడి యొక్క సారథి ఆయన తీసుకుని ముందుకెళ్ళిపోయాడు. ఇప్పుడు విచిత్రంగా నకులుణ్ణి కర్ణుడేదో ఓడించి నానా మాటలు అన్నట్ట అన్న విషయం అర్జునుడు తెలిసి మరి ఆయన రథం దగ్గరికి వెళ్ళాడుగా. నకులుని ఎక్కించుకున్నాడు, దారా చూద్దాం ఏమిటో వాడి సంగతి అంటుంటేనే కృష్ణుడు తెలిసినవాడే ఒక్క మాట, అర్జున సంశప్తకులు ఇక్కడ కొన్ని వేల మంది ఉన్నారు, తొడగొట్టి పిలుస్తున్నారు, నీకు ఎందుకు ఆ కర్ణుడు గొడవ? ఇప్పుడు తమ్ముడిని ఏదో అన్నాడు, ఇగో ఈ భావోద్వేగాల నేను వద్దని చెప్పాను. భగవద్గీత అంతా విన్నావు, నీకు అసలు చూసి రాయమని చెప్పాల్సిందే 10 సార్లు ఒక్కో శ్లోకం మనం మర్చిపోయాను నేను హడావిడిలో. ఏమిటి గొడవ? మళ్ళీను ఉంటాయి, 100 వస్తాయి. ఆయన ప్రాప్తం అలా ఉంది, ఏం చేయమంటారు? నకులుడు పొద్దున్న భక్తి టీవీ చూడకుండా యుద్ధానికి బయలుదేరాడు. నక్షత్రాన్ని బట్టి యుద్ధం చేయాలో చేయక్కర్లేదో చెప్పేవాడు. గ్రహం అనుగ్రహం చూస్తాను, చూడలేదు మరి నకులుడు, ఏం చేద్దాం అంటే వదిలేయి. ఊరికి ప్రతిదానికి భావోద్వేగాలు ఉండేది, యుద్ధాలు నడవు. ఆ కర్ణుడు నకులుడు అలాగే లోనే, లేదా ఆయన కర్ణుడితో యుద్ధం చేయడం చేశాడు. ఆ మాటలేమిటి? ఈ మాటలు ఆయన అనకుండా ఉంటే ఆయన అలా కొట్టేవాడు కాదు, ఏదో మామూలుగా వదిలేసేవాడు. సరే ఇప్పుడు ఇంతగా ఏం చేయమంటావు? ఇటు చూసుకొని, ఇటు చూసేలోగానే ఓ చిత్రం జరిగిందండి. సంసప్తకుల సంగతే చూద్దామని చూసేలోగానే సంసప్తకుల్లో మహావీరుడైనటువంటి సత్యదేవుడు అనేవాడు విజృంభించి దేవదేవుణ్ణి గాయపరిచాడు. ఆ దారుణమైన సన్నివేశాన్ని 23:30 గంటలు ఆగి కానీ మనం వినలేం కదా. సెలవు. మీ అభిప్రాయాలను, సూచనలను మాకు తెలియజేయాల్సిన చిరునామా భక్తి టీవీ, కేర్ ఆఫ్ రచన టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఇమెయిల్ ఐడి bhaktihyd@gmail.com. మా వెబ్సైట్ www.bhaktitv.org. ఫోన్ నెంబర్ 901012223333.